హాయ్ హలో అండి. పంచరూప కామాక్షి గురించి తెలుసుకుందాం. కాంచీపురం కామాక్షి అమ్మన్ కోవెలలో పంచకామాక్షులు ఉన్నారని ఐహికం. గర్భగుడిలో నుండి దివ్యదర్శనం అనుగ్రహించే ప్రధాన మూలస్థాన నాయకి కామాక్షి. ఆ దేవి సమీపమునే ఉన్నది తపో కామాక్షి. ఈ అమ్మవారు పరమశివుని అనుగ్రహం కోసం పంచాగ్నులలో నిలబడి తపమాచరించినట్లుగా చెప్తారు. తరువాత బిలాకాశ కామాక్షి. ఈ రూపానికి ముందు కామాక్షిదేవి ఆకాశంలో బిలాకాశంగా బిలంలో ఉన్నట్లు చెప్తారు. తర్వాత ఉత్సవ కామాక్షి. ఈ మూర్తికే వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తర్వాత బంగారు కామాక్షి. పాదదర్శనం. కామాక్షిదేవి సన్నిధిలో 5 మూర్తులకు అర్చనలు చేయడం గొప్ప విశేషం. వారంలో ఏదో ఒక రోజును ఎన్నుకొని ఆ రోజున 5 కొబ్బరికాయలు, 5 రకాల ఫలాలు, 5 రకాల పుష్పాలు, 5గురికి తాంబూలాలు తీసుకొని 5 మూర్తులకు అర్చనలు చేయాలి. మన మనసులోని కోరికలను విన్నవించుకొని భక్తితో ఆరాధించాలి. ఆలయ ప్రకారం మనకు 5 సార్లు ప్రదక్షిణం చేయాలి. మనం ఏ వారాన పూజ చేశామో మళ్ళీ అదే వారం వచ్చి మరలా 5గురు అమ్మవార్లకు అర్చనలు చేసి ప్రార్థించాలి. ఇలా 5 వారాలు 5గురు అమ్మవార్లకు 5 రకాల పండ్లతో 5 రకాల తీపి మిఠాయిలు, చక్కెర పొంగలి, నెయ్యి పొంగలి, చిత్రాన్నం, సంబా మిరియాల అన్నం, పెరుగు అన్నం వంటి 5 రకాల చిత్రాన్నాలు నివేదించి మొక్కులను కానీ ప్రార్థనలు కానీ నెరవేర్చుకుంటారు. ఈ 5 వారాల పూజల వలన మనోవాంఛలు సిద్ధించడమే కాక పితృశాపాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. కామాక్షిదేవి యొక్క అనుగ్రహం లభించి ఉన్నతమైన జీవితం లభిస్తుంది. భక్తుల కార్యములకు ఏ విధమైన భగ్నములు కలగకుండా కార్య విజయాలకు దేవి కూడా ఉండి అనుగ్రహం కటాక్షిస్తుంది. ఇదండి కంచిలోని పంచరూప కామాక్షి గురించి తెలుసుకున్నామండి. వీడియో ఎప్పుడైనా ఎవరికైనా ఉపయోగపడవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.